హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక చక్రి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో సాటర్డేస్ ఏంటంటే చార్విక్కి హాఫ్ డే స్కూల్ కాబట్టి మార్నింగ్ వాడిని స్కూల్కి దిగబెట్టేసి వచ్చి ఇంకా చిన్నిబాబుకి అయితే స్నానం చేయించేసి వాడిని రెడీ చేయాలి. సో చిన్నిబాబు పడుకున్నాక అప్పుడు నేను వంట కానీ ఇంకేమైనా నా వర్క్స్ ఏమైనా ఉంటే అప్పుడు కంప్లీట్ చేసేసుకోవాలి ఫాస్ట్గా. మ్యాక్సిమం చార్విక్ లేకపోతే బాగానే పడుకుంటాడు, కానీ చార్విక్ ఉంటే మాత్రం అసలు పడుకోడు అనమాట. ఎక్కువ ఆడుకోవడానికే చూస్తాడు. చార్విక్ కనుక ఇంట్లో లేనట్టయితే వీడికి హాలిడే లాగా అనమాట. వెంటనే ఎక్కువ పడుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ వాడు పడుకున్న వెంటనే నేనైతే ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. యాక్చువల్గా సాటర్డే వస్తుందంటే ఫ్రైడే నైట్ కానీ ఫ్రైడే మార్నింగ్ నా పనులు అయిపోయాక ఆయిల్ పెట్టేసుకుంటాను అనమాట. అందుకని అంత నీరసంగా ఉన్నట్టు కనిపిస్తున్నాను కూడా గుర్తొస్తేనే. లేదంటే 2 వీక్స్ అయినా 3 వీక్స్ అయినా నా హెయిర్ అలానే ఉండిపోతుంది ఆయిల్ లేకుండా. కావాలంటే ఎన్ని హెడ్ బాత్లు అన్నా చేస్తాను కానీ తలకి మాత్రం ఆయిల్ పెట్టాను. బుద్ధి వచ్చినప్పుడు వెళ్ళి పెడుతూ ఉంటాను ఇట్లా ఫ్రైడే టైంలో. మ్యారేజ్ అవ్వకముందు అయితే నా హెయిర్కి మాటలు హెడ్ బాత్ చేసే ముందు మా అమ్మ ఏదో ఒక పేస్ట్ పెట్టేది. ఆనియన్ పేస్ట్ అని చెప్పేసి, ఎగ్ వైట్ ఇలాగా, పెరుగు ప్లస్ మెంతులు పేస్ట్ ఇట్లా పెట్టేది అనమాట. అప్పుడు నా హెయిర్ కూడా బాగుండేది. కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో నాకు నా సెల్ఫ్ కేర్ అస్సలే అంత చాలా తక్కువ. ఇంకా అసలు పట్టించుకోవడం మానేసాను. ప్లస్ వీళ్ళు ఒకటి పుట్టారేమో ఇంకా నా హెయిర్ మరీ బట్ట అయిపోయింది అన్నట్టు. రోజు సాటర్డే కాబట్టి మేము అసలు నాన్ వెజ్ తినమన్నమాట, వెజ్ తింటాము. ఇంకా పప్పు ఆనపకాయ వండేస్తున్నాను అనమాట. నేను మోస్ట్లీ పప్పు అయితే మ్యాక్సిమం ఉండను ఇంట్లో, కానీ నాకేమన్నా బయట పని కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే పప్పు ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి పప్పు చేస్తాను. ఎలాగో ఆనపకాయ ఉంది కదా అని చెప్పేసి పప్పు ఆనపకాయ పెడుతున్నాను అనమాట. దానికి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేస్తానమాట. ఇంకా అండ్ నేను ప్రీవియస్గా ఒక షాపింగ్ వీడియో చేసినప్పుడు దాంట్లో షాపింగ్ అంటే వర్కౌట్ అవ్వదు నాతో, ఎందుకంటే నేను ఒక షాప్కి వెళ్ళి వెంటనే ఆ పని చూసుకొని వచ్చేస్తాను అన్నట్టు చెప్పాను కదా. యాక్చువల్గా అది 6 minutes వీడియో, సో దట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఇంక ఈ వీడియోలో అయితే చెప్దాంలే అని అనుకున్నాను. ఈరోజు కూడా షాపింగ్కి వెళ్ళాలి మేము, పొంగల్ షాపింగ్ అనమాట. నాకు కూడా కొన్ని తీసుకోవాలి. మ్యాక్సిమం నేను అవుట్ఫిట్స్ తీసేసుకున్నాము ఆల్రెడీ, కొన్ని ఒకటి అలా తీసుకోవాలన్నమాట. పిల్లల కోసం అయితే వెళ్తున్నాము. సో మ్యారేజ్ అవ్వకముందు ఏంటంటే నార్మల్గా లేడీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి షాపింగ్ అంటే. నాకు కూడా ఇష్టమే, కానీ నాకు ఏంటంటే మా అమ్మతో అయిన ఎక్స్పీరియన్స్కి మ్యారేజ్ అవ్వకముందు మా అమ్మ అయితే ఒక వస్తువు చూసి ఇంకా పక్కన ఉన్న వస్తువు కూడా డైవర్ట్ అయ్యి అట్లా ఒకటి కొనడానికి వెళ్ళి ఇంకోటి చూసుకుంటూ అలా టైం వేస్ట్ అయ్యేది. ప్లస్ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట, కళామందిర్ టు ఆకృతి ఈజీగా 2.5 kilometers ఉంటుంది. సో అటు ఇక్కడ నచ్చకపోతే మళ్ళీ ఆకృతికి వెళ్ళి, ఆకృతిలో నచ్చకపోతే మళ్ళీ కళామందిర్కి వచ్చి అలా ఈజీగా 6 kilometers కవర్ చేసేసే వాళ్ళము నడుస్తూనే. ప్లస్ మధ్యలో షాప్స్ కూడా తిరిగే వాళ్ళం. అలా తిరగడం వల్ల తప్పేం లేదనుకోండి, మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది ఎక్కడ క్వాలిటీ బాగుంది, అక్కడ ఆ ప్రైస్కి మనం పెట్టడం రీజనబుల్లేనా అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే నేను వాళ్ళ కోసం డైపర్ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు కూడా షాపింగ్ పని మేము బయటకు వెళ్తున్నాం కదా. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్, డైపర్స్, ఇంకా వాటర్ బాటిల్, వాళ్ళకి ఏమన్నా ఆయింట్మెంట్స్ అంటే ఓడమస్ తీసుకువెళ్తాను అనమాట, మస్కిటోస్ కుట్టకుండా. ప్లస్ ఏమన్నా టానిక్స్ కూడా, మోషన్స్వి ఇంకా ఫీవర్వి కూడా క్యారీ చేస్తాను, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. నిజానికి ఈరోజు వీళ్ళిద్దరు వస్తున్నారు నాకు తెలియదు. వీళ్ళిద్దరు మా చిన్న మావయ్య, మా చిన్న అత్తయ్య అనమాట, మా అమ్మ. ఇంకా మా అమ్మ హెయిర్ ఏంటి అలా ఉంది అని అనుకోకండి. మా అమ్మ విజయవాడలో హెయిర్ తీపించుకుందనమాట. చిన్నోడికి హెల్త్ బాగాలేనప్పుడు ముక్కున్నది. సో లాస్ట్ ఇయర్ పొంగల్కి తీయించుకున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా టాపిక్లోకి అయితే వచ్చేస్తాను. దీని గురించి లాస్ట్లో చెప్పుకుందాం లేండి, షాపింగ్ గురించి. సో ఇంకేంటంటే నాకు మ్యారేజ్ అయ్యాక కొంచెం మనకి రెక్కలు వచ్చినట్టే కదా, అంటే మన ఇష్టం కొద్దీ కొన్ని చేయొచ్చు కదా. అలానే నేను కూడా ఏంటంటే నాకు ఏమైనా నచ్చితే తప్ప నేను షాపింగ్కి వెళ్ళను. అది కూడా వెళ్ళినా కూడా నాకు నచ్చిందే తీసుకుంటాను. దాని గురించి 10 షాపులైనా తిరుగుతాను తప్పించి ఇంకా ఎక్స్ట్రాగా పక్కన వాటికి వెళ్ళి అసలు చూడను అనమాట. ఏమైనా కావాలి అని అనిపిస్తే ఆన్లైన్లో చూసుకుంటాను. ప్లస్ ఆల్రెడీ నాకు కావాలని అనిపించిన దాని గురించి ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తాను. ఇన్ కేస్ నాకు రీజనబుల్గా అనిపిస్తే ఆన్లైన్లో తీసుకుంటాను, లేదంటే బయట తిరిగన్నా తీసుకుంటాను తప్పించి 10 షాపులు తిరిగి అంతలాగా టైం వేస్ట్ అయితే అసలు చేయను అనమాట. సో 10,000 వరకు వేస్ట్గా ఖర్చు పెట్టామని చెప్పేసి thumbnailలో పెట్టాను
కదా, అదేంటంటే ఇత్తడి సామాన్ల కోసం కొన్నామన్నమాట. అదేం వేస్ట్ ఖర్చు కాదు, కానీ నియర్లీ 10,000 వరకు వాటికే అయిపోయింది. దాని గురించి నేను సపరేట్గా ఒక షార్ట్ వీడియోలో పెడతాను, ఏమేమి తీసుకున్నాను, ఎంత ప్రైజెస్ పడ్డాయి అని చెప్పేసి. నాకు పూజల్లోకి పెట్టుకోవడానికి కుందులు కొందామని చెప్పేసి ఒకటి చూసి ఇంకోటి కొని ఇంకా అలాగా పెరిగిపోయినాయి అనమాట. ఇక నేను కూడా ఒక బ్రాస్ ఐటెంకి ప్లాన్ చేశాను, కానీ ఎంత షాపింగ్ చేసినా నేను అనుకున్నాము మాత్రం తీసుకోకుండా ఇంటికి వచ్చాను. సో ఇదేమో పార్దీవ్ది అనమాట. యాక్చువల్గా అన్ని ప్యాంట్ షర్ట్స్ తీసుకున్నాము. ఎక్స్ట్రా షర్ట్ ఇది, పెయిర్ కాదు. ఇది ఒక పెయిర్, చార్విక్కే ఇది కూడా. ఇది కూడా ఇంకో ప్యాంట్ అండ్ షర్ట్ పెయిర్ అనమాట చార్విక్కి. ఇవి మేము తీసుకున్నాం ఈరోజు. ఇంకా నేను కొన్ని పూజా సామాన్లు అయితే తీసుకున్నాను. సడన్గా క్లారిటీ చేంజ్ అయింది ఏంటి అని అనుకోకండి, నా ఫోన్ చచ్చిపోయింది, అందుకని మా ఆయన ఫోన్తో చేస్తున్నాను. ఇది తీసుకున్నాను అనమాట, లక్ష్మీ కలసము. ఆల్రెడీ నా దగ్గర ఉన్నది, కానీ అది కొంచెం ఓల్డ్ అయిపోయింది అనమాట. సో ఇది తీసుకున్నా. పొద్దున్న నుంచి తిరిగి అలసిపోయి నా మొహం ఇలా అయిపోయింది. అండ్ ఇవి కూడా తీసుకున్నాం పూజ కోసం. బంగారం కాదండి, ఓ ఎత్తడే. ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి డైలీ యూస్కి తీసుకున్నా, ఇవి పూజ టైంలో పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన దగ్గర పేరు లేదనమాట, సో అవి మా అమ్మ తీసుకుంది. ఇవి కూడా ఇవి తీసుకున్నా. అండ్ నేను ఏదో పెద్ద పెట్టేసుకునేటట్టుగా బోవా అవి తీసుకున్నాను. అసలు నేను కొండం తప్ప హెయిర్ యాక్సెసరీస్ అసలు పెట్టుకోను అంత ఫాస్ట్గా. ఇట్లాంటివి పెట్టుకుంటానండి, కానీ ఇవి అంత ఫాస్ట్గా పెట్టుకోను, కానీ చాలా ఇష్టం నాకు, అందుకని తీసుకున్న ఈ బవ్ ఒకటి. ఇదనమాట ఈరోజు చేసిన షాపింగ్. అసలు నా కోసం అనుకున్నవి మాత్రం అవ్వలేదు, మా చార్విక్కి మాత్రం అన్నీ అయిపోయినాయి. సో వాడి పొంగల్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, చిన్నోడిది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని నాయి మాత్రమే ఉన్నాయి. మా ఆయన అయితే భోగి రోజున కొనుక్కుంటారు. మెన్స్ అందరూ కూడా లాస్ట్ డే షాపింగ్ కదా, సో వాళ్ళు భోగి రోజున కొనుక్కుంటారు అనమాట, అంతే కదమ్మా. సో అది గైస్ ఈరోజు. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.